దీని గురించి ఆలోచించడం ఆపు. నువ్వు అతను చెప్పే మాటలకు పడిపోకు. నీ దారిలో నువ్వు వెళ్ళు. నేను అసలు విన్నట్టుగా యాక్ట్ చేస్తాను. నేను తనని ఒక వైరస్ అనుకుని కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. అవును, అప్పుడు నాకు రైడ్ కూడా దొరుకుతుంది. అదే ఒకవేళ నడుచుకుంటూ వెళ్తే చాలా మంది మమ్మల్ని చూస్తారు. అదే బైక్ అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. నేను సైకిల్ ఏమీ అంత చండాలంగా నడపను కాబట్టి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. నీ మొహంలో భయం కనిపిస్తుంది. నా ఎక్స్ప్రెషన్ అంత చండాలంగా ఉందా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇతనితో పాటు ఒకే ఫ్రేమ్ లో ఉన్నామంటే డెఫినెట్ గా అందరి అటెన్షన్ నా మీదే ఉంటుంది. వీటిని పట్టుకుంటావా? గట్టిగా పట్టుకో. నేనిప్పుడు చాలా ధైర్యంగా ఉండాలనుకుంటా. జియోనాయ్, అవును జియోనాయ్ అయితే ఏంటి, ఫ్యూచర్లో అతను జియోనాయ్ కావచ్చు, కానీ ఇప్పుడు నాకు మాత్రం నయీనే, జస్ట్ నయీనే. పైగా అతనంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడే వస్తాను, వెయిట్ చేయి. నేను ధైర్యంగా ఉండాల్సిన టైం వచ్చేసింది. నేను ధైర్యాన్ని అస్సలు కోల్పోకూడదు. ఎందుకంటే నేను తనతో లోపలికి వెళ్ళినప్పుడు అందరి కళ్ళు నా మీదే ఉంటాయి. నేను వెళ్ళి నా రూమ్మేట్స్ ఉన్నారేమో చూసొస్తాను, మళ్ళీ కలుస్తాను. వెళ్ళు, నువ్వు వెళ్ళి వార్మప్ చేయి. ఈ సీట్ ని వివేక్. సరే అయితే నేను వెళ్తున్నాను. వెళ్ళు. బాయ్ 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 బాయ్. రా వెవే. వెవే, ఇక్కడ చూసావా ఇవాళ ఎంత రియలిస్టిక్ గా ఉందో? అంటే ఎలాగో తెలుసా, ఇవాళ అందమైన అమ్మాయిలందరూ ఇక్కడ ఉన్నారు. ఫారెన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ నుంచి జియాంగ్ రూరు, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి లీహాన్, స్కూల్ బ్యూటీ కూడా అదిగో అక్కడే ఉంది. అరే, ఇదే ఫస్ట్ టైం కదా ఇలా ఇద్దరు స్కూల్ బ్యూటీస్ తో ఒకే రోజు ఒకే చోట ఉండడం. అవును కదా. ఆ మెంగ్జీ అని ఇక్కడ ఉందని ముందే తెలుసుంటే వెవ్వే మంచిగా రెడ్ డ్రెస్ వేసుకుని ఉండేది. అసలు నీ అందం ముందు తన అందం దేనికి పనికిరాదు తెలుసా? అవును,
ఆ మెంగిరన్ పర్సనాలిటీ మన వేవేతో కంపేర్ చేస్తే అసలేం బాగుండదు. నిజం చెప్పాలంటే వేవే తను కనిపించేదానికన్నా చాలా అందంగా ఉంటుంది. అసలు కాంపిటీషన్ లో అంత చెడ్డ పిక్ ని ఎవరు చూస్ చేసి పెట్టారో ఏమో. అప్పుడు అనుకోకుండా ఆ పిక్ ని హీరోయిన్ క్లోజప్ పిక్ తో కంపేర్ చేయాల్సి వచ్చింది. కరెక్ట్ గా చెప్పావు. వేవే తన మంచి పిక్స్ పంపించడానికి ఒప్పుకోలేదు. వేరే పిక్ చూస్ చేసుకుంటే అవును. సరే నీకేమైనా లాటరీ తగిలిందా ఏంటి? నువ్వు మా కోసం ఇంత ఫుడ్ తీసుకొచ్చావేంటి? ఇది నేను తింటాను. వావ్, నాకు ఇష్టమైన ఎండు మామిడికాయ. అలాగే బార్బిక్యూ కాష్యూ నట్స్ కూడా ఉన్నాయి. కానీ వేవే నువ్వు నాకు ఇష్టమైన పేకాన్స్ ని ఎందుకు తీసుకురాలేదు? ఓన్లీ ఫుడ్ తీసుకొస్తే సరే సైలెంట్ గా తింటాను. ఇన్ని ఐటమ్స్ ని కేవలం మాస్టర్ తక్కువ టైంలో తీసుకొచ్చారు. నీకోసం ఆయన సెలెక్ట్ చేసి తీసుకురావాలా ఏంటి? అవును వేవే, నీ ఇంటర్వ్యూ బాగా జరిగిందా? అందుకే సెలబ్రేట్ చేస్తున్నావా? అలాంటిదే. అవును, నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ప్రాసెస్ కొంచెం ఫెయిల్ అయింది. ఎండ్ రిజల్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసింది కాకపోతే ఏంటి, నువ్వు పాస్ అయితే చాలే. అవును బేబే, ఇవాళ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే సియోనే ఇవాళ గేమ్ కి హీరో అవబోతున్నాడు. తను ఆడబోతున్నాడని నాకు ముందు తెలుసు. ఈ స్నాక్స్ తీసుకొచ్చింది తనే కదా. నాకు తెలిసి ఇవాళ మ్యాచ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి మధ్య జరుగుతుంది. మ్యాంగ్యూరియన్ మన డిపార్ట్మెంట్ కాదు కదా. శిశిను వాళ్ళు అనుకోవడం తప్పు. ఒక హ్యాండ్సమ్ బాయ్ ని అందరూ షేర్ చేసుకోవచ్చు. మీరిద్దరు సేమ్ డిపార్ట్మెంట్ అని నీకే హక్కు కాదు. చూడు నేను నీకేం చెప్పాను? వేవే ఇక్కడికి ఖచ్చితంగా వస్తుందని చెప్పానా? అయినా అలాంటి అమ్మాయి ఇంత మంచి అవకాశాన్ని ఎలా వదులుకుంటుంది చెప్పు? ఈ క్యాషూ నట్స్ చాలా బాగున్నాయి. నాకు ఇంకొన్ని ఇవ్వు. మొత్తం నువ్వే తినేస్తావా ఏంటి? ఇవ్వు. చాలా ఫాస్ట్ గా తినేస్తావు నువ్వు. నాకు ప్లీజ్ దయచేసి మీరు అందరూ వెళ్ళి మీ కుర్చీలో కూర్చోండి. ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. హే బ్రో, నువ్వు వచ్చేసావా? తను ఎక్కడుంది? నువ్వు డేట్కి తీసుకువెళ్ళిన అమ్మాయి ఎక్కడుంది? తనెక్కడా? నేను ఆల్రెడీ హామీని కూడా వచ్చామని చెప్పాను. తను పారిపోయింది. ఏంటి పారిపోయిందా? మీరు తనని చాలా భయపెట్టేశారు. నేను ఎంత క్యూట్గా ఉంటాను, నన్ను చూసి భయపడమేంటి? తనతో మాట్లాడుతున్న అబ్బాయిలు ఇందాక ఫోన్ చేసిన వాళ్ళేమో. అంటే వాళ్ళిద్దరు ఊల్ మాన్యూ అలాగే జంక్ పాంకియో అయి ఉంటారు. సరే అయితే ఒకసారి ట్రై చేస్తాను. నువ్వు చూసావా? ఇప్పుడు అతను నీ వంకే చూశాడు తెలుసా? నాకు అలా అస్సలు అనిపించట్లేదు. చాలా మంది ఉన్నారు కదా. అరే కాదు, వాళ్ళంతా నీకు ఒక బ్యాక్గ్రౌండ్ లాంటి వాళ్ళు అంతే. అలాగే నువ్వు జియావోనైని మీ అంకుల్ కంపెనీలో కలిసావు కదా, మేబీ తనకి నీ పైన మంచి ఇంప్రెషన్ వచ్చింటుంది. అయినా వేవే తన పక్కన క్లాస్ లో కూర్చుంది కదా, కానీ అతను తనతో ఏం మాట్లాడలేదు. అవునా? ఇప్పుడు జియోనై ఎవరిని చూశాడు? మెంగిరాన్ అనుకుంటా. అలా ఏం కాదు, ఇవాళ ఇక్కడ చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. కానీ సియోనై ఈ డైరెక్షన్ లో చూశాడు కదా, ఇటువైపు మెంగిరానే ఉంది. ఓ, నాకు అర్థమైంది. జియోనైకి మెంగిరాన్ కి ముందు పరిచయం ఉండుంటుంది. మన స్కూల్ పార్టీలో ఒకసారి తను పార్టిసిపేట్ చేశాడు కదా, అప్పుడు స్టేజ్ మీద ఈరానే ఉంది. వాళ్ళిద్దరూ సేమ్ ప్రోగ్రామ్ మీద పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళిద్దరూ ట్రెడిషనల్ చైనీస్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేశారు. మేబీ అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఉంటారు. ఇప్పటి వరకు జియోనై అమ్మాయిలను అసలు చూసుండడేమో. మీరెందుకు అతను అంత తక్కువ అంచనా వేస్తున్నారు? నువ్వు అంత అమాయకంగా ఉండకు. అసలు తను ఎప్పుడైనా ఆడియన్స్ వైపు చూసాడా? నిజానికి ఎవరూ లేనట్టు వెళ్తాడు. ఇప్పుడు మేబీ తన మనసులో ఎవరైనా ఉన్నారేమో. అయితే ఓకే, పాసిబిలిటీ ఉంది. మేబీ అతను చూసింది నన్నేనేమో. ఆ